తెలుగుదేశం పార్టీ చేయించిన సర్వేతో మంత్రులు ఎమ్మెల్యేలకు వచ్చిన ఇబ్బంది ఏంటి? సర్వేపై ఎందుకు మంత్రులు ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు? వారిలో ఉన్న అసంతృప్తికి కారణం ఏంటి? ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరుపై టీడీపీ సర్వే చేయించింది. సర్వే వివరాలను వారి వ్యక్తిగత మెయిల్స్ కు పార్టీ కార్యాలయం నుంచి పంపించారు. నియోజకవర్గంలో వారు నెలకు ఎన్ని రోజులు తిరుగుతున్నారు, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్తున్నారనే దానిపై సర్వే చేయించింది. దీనితో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, డ్వాక్రా రుణమాఫీ, జన్మభూమి, మీ ఊరు, నిత్యావసర సరుకుల పంపిణీ, పింఛన్లు, ఇసుక విధానం, ఎన్టీఆర్ వైద్య సేవపై ప్రజల అభిప్రాయం సేకరించారు. సర్వేలో ప్రభుత్వ పథకాలపై మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సంతృప్తికరమైన ఫలితం రాలేదు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు నామమాత్రంగానే ఉందని, వారి పనితీరు 33% మించలేదని నివేదిక వచ్చింది. విజయవాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పనితీరు మరింత పెంచుకోవాలని హెచ్చరించారు. పార్టీ చేయించిన సర్వేలో 1-2 పథకాలు మినహా ఏ పథకం కూడా అనుకున్న స్థాయిలో ప్రజాదరణ పొందలేదు. రుణమాఫీ పథకానికి 28% మంది నుంచే సానుకూల స్పందన వచ్చింది. మిగిలిన 6 పథకాలకు అదే స్థాయిలో ప్రజల నుంచి మార్కులు పడ్డాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోకపోవడంతో విఫలమైందని, సర్వేలో వ్యతిరేక ఫలితాలు వచ్చాయని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయకుండా తమను నిందించడమేంటని మంత్రులు, ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే సర్వే సానుకూలంగా ఎలా వస్తుందని గుసగుసలాడుకుంటున్నారు. ముఖ్యంగా రుణమాఫీ, పింఛన్ కోతలపై ప్రజలు తమను నియోజకవర్గాల్లో నిలదీస్తున్నారంటున్నారు. నియోజకవర్గ నిధులను పూర్తిగా రద్దు చేయడంతో తాము ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. నియోజకవర్గాల్లో పర్యటిస్తే హామీలపై ప్రజల నిలదీత, తిరగకపోతే చంద్రబాబు వాతలతో సతమతమవుతున్నామని టీడీపీ ప్రజాప్రతినిధులు వాపోతున్నారు.